ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ విలవెల్లాడుతుంది. వరుణుడు కొండపోతగా కురిపిస్తున్నాడు. వర్షాన్ని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తడంతో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో మూసీ వరద లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. పురాణాపూల్, చాదర్ఘట్, ముషారాంబాగ్ లో ఇళ్లలోకి వరద చేరింది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆహార పదార్థాలు నీటి పాలు కావడంతో అన్నపానీయాలకు అవస్థలు పడుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తాడు. రాముడు, మనం ఇప్పుడు రసూల్పురా మూసా నగర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఎంత వరద పారుతుంది అనేది చూడొచ్చు. చాలా ఉధృతంగా ఇళ్ల మధ్యలోంచి వరద వాగును తలపిస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి. అక్కడ ఎవరన్నా వెళ్తే కొట్టుకుపోవడం తప్ప మరొక మార్గం లేనటువంటి పరిస్థితి. దాంతో ఆ ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు. చిన్న చిన్న పిల్లలు వివిధ పనుల కోసం చిన్న పిల్లలు బయటికి వెళ్ళి వాళ్ళ వరద నీటిలోనే ఇబ్బందులు పడుతూ వస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. వాళ్ళను దగ్గరుండి వాళ్ళను తోలుకొస్తూ అటు ఇటు ఏదైనా పనులు ఉంటే వాళ్ళని పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ పైన ఇళ్ల పైన ఉండి వాళ్ళు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఇళ్ల పైన అదే విధంగా ఉన్నారు. వరద నీటిలో నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో పైనుంచి వస్తున్నటువంటి వరద కారణంగా, వరద ఉధృతి కారణంగా తీవ్ర ఇబ్బందులు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడ ఛాన్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఇళ్ల పైన అదే విధంగా నిలిచిపోయి ఉండేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మూసీ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఇటు పురాణాపూల్ కానీ అదేవిధంగా చాదర్ఘాట్లో ఉండేటువంటి శంకర్ నగర్, మూసా నగర్, రసూల్పురాతో పాటు అటువైపు ముందుకు అంబేద్కర్ నగర్, అదేవిధంగా కృష్ణానగర్, అంబర్పేట ప్రాంతాలకు సంబంధించి మనం చూస్తున్న ప్రమాదకరమైనటువంటి ప్రాంతంలోనే ఆ యువకులు బయటికి వచ్చేందుకోసం లేదంటే అక్కడ లోపల ఉండేటువంటి వాళ్లకు ఏదన్నా హెల్ప్ అవసరమైతే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదో రస్సి ఒక తాడు పట్టుకొని వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఎవరికైనా ఉంటే వాళ్ళందరికీ హెల్ప్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ప్రమాదకరంగా ఉండేటువంటి నేపథ్యంలో అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ సిబ్బంది. అదేవిధంగా డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సార్, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది? రాత్రి ఎన్ని గంటలకు ఇట్లా వరద వచ్చింది? 8 घंटे 7 घंटा। ये 7 बजे से पानी आया। पहले कभी ऐसा नहीं आया था। पानी पहले कैसा कभी नहीं आया। पानी क्या है बोल के छोड़ते जब तक पानी नहीं आता। पहले छोड़ दिए पानी लोग, पहले पानी छोड़ दिए, पकड़ बोल के छोड़ दिए, जब तक पानी नहीं आता था। ये आके यहाँ पर पुलिस वाले नहीं तो जीएचएमसी वाले आके ये पानी आ रहे आप लोगों निकल जाओ बोल के नहीं बोला? ना जीएचएमसी बोले, ना बल्दिया वाले बोले, ना पुलिस वाले बोले, ना कोई बोले। अचानक पानी छोड़े, अचानक पानी छोड़ा था इतना आया। अगर पहले बोलते तो खाली कर देते, नीचे के लोग आते थे। यहाँ ऊपर कुछ भी नीचे बहुत परेशानी है। लोग नीचे कई लोग बसे हुए अंदर। क्या क्या प्रॉब्लम वो फेस कर रहे हो? पूरा सामान इसमें डूब जाता, कैसा कैसा प्रॉब्लम? तकरीबन सामान तो इसमें लोगों का डूब गया, थोड़े लोग अंदर बचे हुए हैं। क्या है वो अगर बोल के छोड़े, पहले पुलिस क्या करती थी, आते थे 4 दरवाजे 5 दरवाजे छोड़े थे, आते थे लोग पानी छोड़ रहे पानी छोड़ रहे पानी छोड़ रहे बोल के आते थे। जब 5-6 को छोड़ रहे बोल के आते थे, अब इच्छे दरवाजा छोड़ रहे थे, पानी नहीं आ रहा। మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రాంతంలో అసలు తమకు సమాచారం ఇవ్వలేదని ఇక్కడ ఉండేటువంటి స్థానికులు చెప్తున్నారు. మనం చూస్తే ఈ వరద చాలా ఉధృతంగా పారుతుంది. దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. వరద నీరు అంతా కూడా ఇళ్లలోకి వచ్చి చేరింది. దాంతో తాము ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా వరద నీటిలో అదే విధంగా నిలిచిపోయారు. ఎక్కడికక్కడ ఇళ్లపైన ఉండి చూస్తున్నటువంటి పరిస్థితి, బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. నిత్యావసర వస్తువులకు సంబంధించి కనీసం వాటిని కొనుగోలు చేసేటువంటి అవకాశం లేకుండా ఉంది. దాంతో ఇబ్బందులు అయితే వాళ్ళు పడుతున్నటువంటి పరిస్థితిని ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇలాంటి ఇబ్బందులు రెగ్యులర్గా వస్తుంటాయి. దాంతో తాము రెగ్యులర్గా వస్తుంటాయి. కాబట్టి వీటి పరిష్కారం పైన ప్రత్యేకంగా అధికారులు శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తే ఇక్కడ దాదాపు వందల సంఖ్యలో ఉండేటువంటి ఇళ్ళన్నీ కూడా ఇనండేషన్ అయ్యి అదేవిధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇళ్ల మధ్యలోంచి ఈ స్థాయిలో వరద పోతుందంటే దానికి సంబంధించి అక్కడ ఉండేటువంటి ఏవైనా వస్తువులు అవన్నీ కూడా కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం కొన్ని ఇళ్లలోకి మాత్రం నార్మల్గా ఉండగా మిగతా ఇళ్ల మధ్య మాత్రం వరద తీవ్రంగా పారుతుంది. ఇది
అనేక ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. పైన ఉండేటువంటి మూసానగర్, ఇక్కడ రసూల్పురా, అదేవిధంగా వెనకాల ఉండేటువంటి శంకర్ నగర్, దుర్గానగర్, అదేవిధంగా కృష్ణానగర్, దాంతోపాటు అంబర్పేటలో ఉండేటువంటి అంబేద్కర్ నగర్, ఈ ప్రాంతాలన్నీ కూడా ఇదే విధమైనటువంటి వరద ఉధృతి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం ఇటు హైడ్రా అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. అవసరమైనటువంటి చర్యలు తాము తీసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ కొంత ఇబ్బంది అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ మూసి పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా ఉధృతంగా వరద నీరు పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే పైనుంచి కొంత వరద తగ్గడం, వికారాబాద్ ప్రాంతంలో కొంచెం ఉదయం నుంచి వర్షం తక్కువగా ఉండడం కారణంగా పైనుంచి వస్తున్నటువంటి వరద కొంత తగ్గిపోయింది. దానివల్ల దాదాపు 3000 క్యూసెక్ల వరద నీటిని దాన్ని అడ్డుకట్ట వేశారు. కొంత దానిని మెయింటైన్ చేయాలి, ఇక్కడ ఎక్కువగా మునిగిపోతుందని హైదరాబాద్ జలమండలి అదేవిధంగా జిహెచ్ఎంసీ హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడైతే 3000 క్యూసెక్ల వరద తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది మధ్యాహ్నం వరకు ఒకవేళ ఇంకా పైనుంచి వర్షం రాకుండా వరద నీరు రాకుండా ఉంటే హిమాయత్ సాగర్ అదేవిధంగా ఉస్మాన్ సాగర్లకు వరద నీరు రాకుండా ఉంటే ఇంకా కొంత వరద తగ్గేటువంటి అవకాశం ఉంది. లేదంటే మాత్రం వరద ఇదే విధంగా కొనసాగేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రాముడు, బట్ ఇప్పటికీ కూడా ఇంకా జల దిగ్బంధంలోనే మూసి పరివాహక ప్రాంతాలు కూడా ప్రజలు కూడా ఉన్నారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకో 2 రోజులు కూడా భారీగా వర్షాలు ఉంటాయని. సో అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు? ఎస్ మాధవి, దీనికి సంబంధించి అధికారులు అయితే సమన్వయంతో, అంటే మొత్తం కూడా ప్రభుత్వం అలర్ట్ చేసింది, అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో డిఆర్ఎఫ్ అదేవిధంగా జిహెచ్ఎంసీ, జలమండలి, ట్రాఫిక్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు, రెవెన్యూ విభాగం అధికారులు అయితే కొంత సంయుక్తంగా ఉన్నతాధికారుల స్థాయిలో సంయుక్తంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ ఒక కోఆర్డినేషన్ పద్ధతిలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. ఆ కంట్రోల్ రూమ్లకు వివిధ విభాగాల నుంచి అధికారులను పంపించారు. అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో తమ విభాగాలకు సంబంధించినటువంటి పనులు ఏమైనా ఉంటే వెంటనే కంప్లీట్ చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలను వాళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో అదే విధమైనటువంటి ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఎందుకంటే భారీగా వరద వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మనం చూస్తే వర్షం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో మరింత సమన్వయంతో అధికారులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేది ఇప్పుడు ఈ పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా ఇంత సమన్వయంతో వాళ్ళు పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా వివిధ ప్రాంతాల్లో లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వరద నీరు నిలిచిపోతే ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మూసీకి సంబంధించి దాదాపు ఇటు జియాగూడ, పురాణాపూల్ ప్రాంతంలో జియాగూడ మూసీలో ఉండేటువంటి రోడ్డు క్లోజ్ అయింది, చాదర్ఘాట్ పైన ఉండేటువంటి చిన్న బ్రిడ్జి క్లోజ్ అయింది, ముసారాంబాగ్ ఏరియాలో ఉండేటువంటి చిన్న బ్రిడ్జి క్లోజ్ అయింది. కాబట్టి ట్రాఫిక్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్ మళ్లింపుల విషయంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ అంశాలపైన కొంత కోఆర్డినేషన్తో అధికారులు అయితే వెళ్తున్నారు. ఆయా విభాగాల అధికారులు కొంత కోఆర్డినేషన్తో వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించినటువంటి నేపథ్యంలో అందుకు అవసరమైనటువంటి చర్యలను అయితే మరింత కోఆర్డినేషన్